ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పునరుద్ధాన దినాన్ని మన తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనందరికీ కూడా ఆయన రాజ్యము కొరకు, ఆయన పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటుంది, ఎట్టి రీతిలో ఉంటుంది అని మనము ఎరిగి మనము నశించిపోయిన మనందరము కూడా ఆయన దగ్గరికి వచ్చి ఈరోజు లోకములు అనేక మంది అనేక విధాలుగా పండగలు అనేక సందడులు చేసుకున్న మనము ఈరోజు నిజమైన రక్షకుడు ఆయనని ఎరిగి ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు, ఏ విధంగా మనతో మన కష్టాలను మన బాధలను ఏ విధంగా తీరుస్తాడు. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినట్లయితే వెళ్ళాలనుకునేటప్పుడు ఆ వ్యక్తి మనకి న్యాయం చేస్తాడు, ఆ వ్యక్తి మనకి ధర్మం చేస్తాడు, ఆ వ్యక్తి మనకి సహాయం చేస్తాడు అని ఆలోచన కలిగి మనము వెళ్తాం. కనుక మనము దేవుని నమ్ముకున్న మనము, దేవుని ఎరిగిన మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా మనం ఉండాలి, ఎట్టి రీతిగా మనం ఉండాలని ఆలోచించుకొని మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మన తండ్రి ఏం మాట్లాడుతాడో స్పష్టంగా ఆలకిద్దాం. అందరూ కూడా సంతోషంతోని ఆనందంతోని ఉన్నారని నేను ఆశపడుతున్నాను. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినడానికి మీరు కానీ నేను కానీ మనందరినీ కూడా ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా ఏం మాట్లాడతాడు అనేసి అంటే, మన భారతదేశాన్ని అప్పుల పాలైన దేశాన్ని అప్పుల నుండి విడిపించే దేవుడు ఎవరు, ఆ అప్పుల పాల నుంచి విడిపించగలిగిన వ్యక్తులు ఎవరు అనేసి అంటే మన క్రైస్తవులు మాత్రమే. అంటే ఇక్కడ ఒకసారి చూసుకుని ఇండియా అప్పులు తీర్చగలిగే స్తోమత తీర్చగలిగే వాళ్ళు మన క్రైస్తవులు మాత్రమే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే మనము ఆలోచించుకున్నట్లయితే ప్రియ దైవ జనాంగమా, మనము వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మన తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏ స్థితిలో మనం వచ్చాం, ఏ పరిస్థితుల్లో మనం వచ్చాం, ఏ విధంగా ఉన్నాం, మొట్టమొదటిసారిగా విశ్వాసికి కాదు, వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకుడికి మాత్రమే ఇది మనం మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు అనేసి అంటే క్రైస్తవ జీవితంలోనికి నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆయన జీవ గ్రంథాన్ని పట్టుకొని ఆ జీవ గ్రంథాన్ని తెలుసుకొని అనేక మందికి నేను కూడా సువార్తను ప్రకటించాలి, ఆయన రాజ్యములోనికి నడిపించాలి, నేను నశించిపోయాను, నన్ను దేవుడు రక్షించాడు, అట్టి విధంగా కూడా మిమ్మల్ని రక్షింప చేయడానికి నేను ఒక వ్యక్తిగాను ఒక పనిముట్టుగాను నేను ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా సంఘమును కట్టి అనేక మంది దగ్గర ఏం చేస్తున్నారంట, సేవలో నడిపిస్తూ వారి దేవుని వాక్యములో నడిపిస్తున్నారు. అయితే ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు చక్కగానే ఉంది. కానీ దేవుడు మనల్ని ఏమన్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని పరో సైన్యముల నుంచి, పరో రాజ్యముల నుంచి విడిపించినప్పుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళతానన్నాడు. దేవుడు వాగ్దానకర్త, వాగ్దాన భూమిలోను నిలబెడతానన్నాడు. అట్టి విధంగా ప్రభు అయిన క్రీస్తు వారిని నిలబెట్టాడు. అయితే మనము ఏ విధంగా ఉన్నాం, క్రైస్తవులు ఒక్కసారి మనము చూసుకున్నట్లయితే సేవకుడిగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పుడు మా స్థితి దేవుని ఎరిగినప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. క్రీస్తుని ఎరిగినప్పుడు, దేవుని బైబిల్ పట్టుకున్నప్పుడు, దేవుని విశ్వాసిగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేయడానికి మనము సిద్ధపడినప్పుడు కట్టుకోవడానికి బట్ట చిరిగినది ఉండేది
గాలికి చెప్పు అరిగిపోయేదై ఉండేది. జీవ గ్రంథం ఎలా ఉండేది? మాసిపోయిన జీవ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సువార్తను చెప్పడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి కష్టపడుతూ అహర్నిశలు ప్రార్థన చేస్తూ మోకాళ్ళ జీవితము జీవిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టాలి, అనేక మందిని నేను నశించిపోయిన నన్ను ఏ విధంగా దేవుడు విడిపించాడో అట్టి విధంగా అనేక మందిని నేను విడిపించాలి భారముతో ఏం చేస్తా? దేవుని సంఘమును కట్టడానికి అనేక మంది ఇంటికి తిరిగిన ఇల్లు లేదు, ఎక్కని గడప లేదు, మొక్కని ప్రతి ఒక్క ప్లేసులోకి వెళ్ళి దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఒకటి 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 ఒకటిగా పెంచుకుంటూ ఒక సంఘాన్ని కట్టి మందిరాన్ని నిలిపి అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ నువ్వేమవుతున్నావు? ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనములో దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. 7వ వచనములో మాట్లాడుతున్నాడు. వెళ్ళుము, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రాజ్యములోనికి వెళ్ళమంటున్నాడు, వీధుల్లోకి వెళ్ళమంటున్నాడు, వాడల్లోకి వెళ్ళమంటున్నాడు, దేవుని వాక్యాన్ని వెదజల్లమంటున్నాడు, వెళ్ళమంటున్నాడండి. ఒక్కసారి మనము చూద్దాం. వెళ్ళమంటున్నాడే గాని రప్పించుకోమనట్లేదు, వెళ్ళమంటున్నాడే గాని తెర మీద చూపించమనట్లేదు, వెళ్ళమంటున్నాడే గాని అరచేతుల్లో చూపించమంటున్నా అనలేదు, వెళ్ళమంటున్నాడే గాని రప్పించుకోమనట్లేదు, పాపము చేయమనట్లేదు. వెళ్ళుము, అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, ప్రకటించుడి. పరలోక రాజ్యము ఏమవుతుందట? సమీపిస్తుందని అనేక జనాంగానికి ప్రకటించమంటున్నాడు. ఆయన రాజ్యము రాబోతుందని ప్రకటించమంటున్నాడు గాని నిన్ను నీవు హెచ్చించుకోమని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది అని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధి చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టిడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీరు ఏమన్నారట? మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకై జోలినైనను 2 అంగీలనైనను మీరు తీసుకొని వెళ్ళొద్దు. చక్కగా దేవుడు చెప్పిన మాటకు మనము లోబడక, దేవుడు చెప్పిన మాటకు మనము విధేయత చూపక, దేవుని చెప్పిన మాటకు మనము అంగీకరించక, మనమే అంగీకరించలేనప్పుడు విశ్వాసులు ఏ విధంగా అంగీకరిస్తాడు? మనము చేసిన తప్పు విశ్వాసులు ఎందుకు చేయకూడదు? దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళండి అంటున్నారు, కానీ మీ దగ్గరికి రప్పించుకుంటున్నారు. ఈ రోజు నీవు ఈ స్థితిలో ఉన్నావు అని అంటే కారణము నిన్ను నీవు హెచ్చించుకొనడం వల్లే. దేవుని నీవు మహిమపరచట్లేదు, దేవుని నీవు గణపరచట్లేదు, దేవుని నీవు ఆరాధించలేకపోతున్నావు. ఎందుకంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపములో పడి ఉన్నారు. వారిని దగ్గరికి వెళ్ళండి, ఆ పాపములో నుంచి విడిపించండి. దెయ్యాలతో ఉన్నారా? దెయ్యాల నుండి విడిపించండి. కానీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉన్న విశ్వాసులనే దెయ్యాలుగా ప్రేరేపించినట్లుగాను రోగస్తులుగా చేస్తూ అభూత కల్పనలు చేస్తూ దేవుని వాక్యాలను చిత్రీకరిస్తూ పాపం అనే లోభములోనికి పోతున్నాం. సంఘములో ఉన్న సేవకుడు, సంఘములో ఉన్న విశ్వాసి కడు బీదగా ఉండేటప్పుడు ఆయన చనిపోయేంత వరకు కూడా కడు బీదగానే చనిపోతాడు. అప్పు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు, అప్పు చేస్తూ పిల్లలను చదివించుకుంటాడు, అప్పు చేస్తూ తన భార్యను బిడ్డలకు వివాహం చేస్తాడు, అప్పు చేస్తూ అనేక ఇబ్బందులను నుండి విడిపించుకుంటాడు. అప్పు చేస్తూనే నీకు దశంభాగం ఇస్తున్నాడు. పంట పొలములోనిది ధనము దేవుడు ఇమ్మన్నాడు, వ్యాపారములోనిది ఇమ్మన్నాడు. కానీ
ఆ వ్యాపారంలో వచ్చిన దశమ భాగాన్ని నీవు ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నావు. ఆ దశమ భాగం ఇవ్వగా ఉన్న మిగిలినది కుటుంబంలోనికి పెట్టగా మిగిలినది చీటీ వేసి ఆ వచ్చిన ధనాన్ని స్థలము కొని దాన్ని లాభాలకు అమ్మాలనుకునే ఆశ కలిగినప్పుడు, లాభం వచ్చినప్పుడు దాంట్లో కూడా మళ్ళీ నీవు దశమ భాగాన్ని దోసుకుంటున్నావే. నువ్వు దొంగవా లేక దైవ సేవకుడువా? నీవు దేవుడు అంటున్నాడు దశమ భాగాన్ని ఏమంటున్నాడు, నీవు దశమ భాగాన్ని ఇస్తున్నావా లేదా? నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ చిరిగిపోయిన అంగి ఈ రోజు ఎక్కడుంది? నీ వేసుకోవడానికి ఖరీదైన బట్టలు కావాలి, నీవు నడవడానికి ఖరీదైన సూలు కావాలి, గంటకొకటి. నీ వెనకాతల ఇద్దరు, ముందుని ఇద్దరు అంగరక్షకులు కావాలి. నీవు నడిచి వెళ్ళడానికే చెప్పులు లేవే. ఈరోజు గంటకొక వాహనము. నీతో భోజనం చేయాలంటే 50,000, ఫోటో తీసుకోవాలంటే 20,000, నీతో మాట్లాడాలంటే 10,000 రూపాయలు. నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా? దేవుని నువ్వు అమ్ముతున్నావా? ఇస్కరియోతు యోధ ఆ రోజు దేవుని అమ్ముకున్నాడు. నీవు ఆయన పేరు చెబుతూ నువ్వు ఏం చేస్తుంటావట? నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు, దేవునికి నువ్వు దగా చేస్తున్నావు. సేవకుడివా లేక దౌర్భాగ్యుడివా? దేవుని పేరు చెబుతూ విశ్వాసులు అదే విధంగా ఉంటున్నారు. నీవు ఏ స్థితిలో ఉన్నావు? జేబులో రూపాయి లేదు. నీవు ఈరోజు బ్యాంకులో నీ ఖాతా ఎంత? జోబిలో రూపాయి లేని స్థితిలో నీవు ఉన్నావు. ఎవరు ఇస్తే మంచి నడిచి వెళ్తుండగా మంచి నీళ్ళు ఇస్తే తాగుదామనే ఆలోచన అప్పుడు ఉన్నప్పుడు నీవు తాగే నీరు బాటిల్ ఎంత? ఈరోజు పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసిగానే ఉంటున్నాడు. నీవు కోటలు కట్టుకుంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ రాజు నాబోతు ద్రాక్షారాజు తోటను తన భార్య ఏం చేసిందంట? తప్పుడు దారిలో పాపము అంటగట్టి ఆ రాజు ఏమన్నాడట? అహాబు రాజును చంపించింది. ఆ ద్రాక్ష తోటను తీసుకుంది. కానీ ఆమె ఏమైంది? వారి రాజ్యం ఏమైంది? నశించిపోయింది. నీవు ఎంతమంది దగ్గర దోసుకుంటున్నావో, ఎంతమంది దగ్గర నువ్వు దాచుకుంటున్నావో, నువ్వు అడుక్కునే బతుకు నీకెందుకు? దేవుడు నిన్నేమన్నాడు? వారి దగ్గరికి వెళ్ళమన్నాడు, వాక్యాన్ని వెదజల్లమన్నాడు. నీవు ఏ విధంగా వాక్యం దగ్గర దేవుని రక్షణ పొందావు, ఉచితముగా నీవు రక్షణ పొందావు. ఉచితముగా దేవుడికి అనేక మంది విశ్వాసులను నడిపించమన్నాడు, ఉచితంగా వారికి ఇమ్మన్నాడు. కానీ నీవు వాక్యము చెప్పాలంటే లక్షల కొలది నువ్వు అడుగుతున్నావు. నీవు దేవుడి దగ్గర దేవుడిని నిన్ను కొనుక్కున్నాడా లేక దేవుడి వాక్యాన్ని నీవు కొనుక్కున్నావా? ఎందుకు ధనవంతుడు అన్నాడు, నేను పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చెయ్యాలి ప్రభు అంటే, పరలోక రాజ్యములకు వెళ్ళాలంటే తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట దేవుడు 10 ఆజ్ఞలు నువ్వు చేస్తున్నావా అనేసి అంటే, నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అనేసి అంటే, అయితే నీ దగ్గర ఒకటి కొదువు ఉన్నది, ధనము. ధనాపేక్ష గలవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరుకోడు. ఎందుకంటే ఒంటి సూది బెజ్జములోకి వెళ్ళడానికి సాధ్యమే గాని ధనాపేక్ష గలవాడు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడన్నారు. నీ దగ్గర ధనం ఎంత ఉంది? నీ దగ్గర ఒకప్పుడు ఎంత ఉన్నది? ఈ రోజు నీ దగ్గర ధనం ఎంత ఉన్నది? నీ సంఘములో ఉన్న విశ్వాసి అప్పులు చేస్తూనే ఉన్నాడు. తలగా చేస్తాను గాని తోకగా చేయనన్నాడు. అప్పిచ్చేవాడుగా చేస్తాను గాని నేను అప్పు తీసుకునేవాడుగా చేయనన్నాడు. గాని సేవకుడు పెరుగుతున్నాడు విశ్వాసి. అందుకే పరలోక రాజ్యం గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేక మంది భయపడుతున్నారు. తప్పుడు సేవకుల గురించి, తప్పుడు బోధకుల గురించి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కసారి మనము చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో చూసుకున్నట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఏమన్నారండి? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నారు. నీవు ఉండడానికి ఆ రోజు ఊరు గుడిసి లేదు,
ఎవరు నాకు చాలా పక్కనే స్థలం ఇస్తారా ఉండడానికని. ఆ రోజుల్లో సేవకు వచ్చే ముందు రోజుల్లో నీ వచ్చినప్పుడు ఈ రోజు నీకు స్థలం ఎక్కడ ఉన్నది? అనేక మంది అహాబు రాజు వలె నువ్వు ఏమవుతున్నావంట? అహాబు రాజు వలె నువ్వు ఏం చేస్తున్నావు? తోటను దొంగిలిస్తున్నావు. నాబోతు ద్రాక్ష తోటను ఏ విధంగా దొంగిలించావో, ఏ విధంగా ఆయన చంపావో, ఏ విధంగా నీవు మోసపూరితమైన యెజెబెలు ఏ విధంగా నాబోతును చంపేసి తన ద్రాక్ష తోటను దోచుకుందో, నీవు ఆ విధంగా చేస్తున్నావేమో. నీ సంపద ఎక్కడుంది? ఏ విధంగా నీకు సంపద వచ్చింది? ఏ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు? నిన్ను దేవుడిని ఆశీర్వదించినట్లయితే నీ సంఘములో ఉన్న బిడ్డలను ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు ప్రభు? నిజమైన దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడైతే నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ విశ్వాసులను ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? ఒకప్పుడు నీవు చూసుకున్నట్లయితే దేవుడు అన్నాడు ధనవంతునితో, సమస్తమును కూడా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. ధనవంతుడు ధనాపేక్ష గలవాడు గనుక పారిపోయాడు. ఆయన్ని వెంబడించమన్నప్పుడు ఆయన కాలికి జోడి లేదు, రెండో అంగీ లేదు. నీవు దేవుని సేవలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చావు? ఆ స్థితిలో నీవు మళ్ళీ రా. ఆ స్థితిలోకి నువ్వు మళ్ళీ రా. అదే స్థితిలోకి నువ్వు రాగలిగితే నీ దేవుని సేవ మళ్ళీ ఏ విధంగా మొదలు పెట్టావు అట్టి విధంగా నువ్వు మొదలు పెట్టు. నిన్ను మళ్ళీ దేవుడు ఆశీర్వదించడా? నీ దగ్గర ఉన్న సమస్తమును కూడా పేదలకు ఇవ్వు. నీ దగ్గర ఉన్న ప్రతి ధనము కూడా, నీ ఆస్తి ఎంత ఉన్నదో, నువ్వు దోసుకున్నది ఎంత ఉన్నదో, దొంగలించినది ఎంత ఉన్నదో, నువ్వు ఒకళ్ళని, అన్నదమ్ములను, కుటుంబాలను మోసపుర్చి ఎంత దోసుకున్నావో, ఎంత ధనాన్ని దోసుకున్నావో, ఆ ధనాన్నంతా కూడా దేవుడు ఏమన్నాడంట? పేదలకు అన్నాడు. పేదలు అంటే మన దేశములో ఉన్న ప్రజలు. మన దేశంలో ఉన్న ప్రజలు బాగోవాలి. మన దేశంలో దేవుని రాజ్యం రావాలి. మన దేశంలో దేవుడి రాజ్యాన్ని కట్టాలి. ఆలోచిస్తూ నువ్వేం చేస్తున్నావు? దాచుకుంటున్నావు. దాచుకునే ధనాన్ని నీవు పేదలకి ఇమ్మన్నప్పుడు ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి మన కేంద్ర కారాగారములో నీవు ఇచ్చినట్లయితే దేశము అప్పులన్నీ తీరిపోతాయి. మన దేశమే ఇతర దేశాలకు అప్పిచ్చేవాడిగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక్క క్రైస్తవుడి వలనే జరుగుతుంది. నీ ప్రతి ఒక్క క్రైస్తవ సేవకులు ఎంత ధనంతో ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలతో వాళ్ళు కట్టుకున్న బంగ్లా. ఆయన అంటున్నాడు, నీవి నివాస స్థలములు నా తండ్రి దగ్గర ఉన్నాయి, నీవు కూర్చుకొనవద్దు. ఎందుకంటే నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నీవు ఇక్కడ ఎందుకు నివాస స్థలాన్ని కూర్చుకుంటున్నావు అనేటప్పుడు నీవు మొదట ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు? దేవుడు ధనాన్ని కూర్చుకొనవద్దు అన్నాడు. నీవు కోట్లు నీవు బ్యాంక్ అకౌంట్ లో దోసుకుంటున్నావు. నీ వెనకాతల 100 మంది అనివారు దేవునికే లేరే. నక్కలకు బొరియలకు నివాస స్థలము లేదు. నక్కలకు బొరియలకు నివాస స్థలం ఉన్నది కానీ దేవుని కుమారుడికి నివాస స్థలమైనను లేదన్నాడు. దేవుని కుమారుడికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చి ఆయనకు నివాస స్థలము లేదు. కానీ నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకోవడానికి నీకు ఇల్లు ఎందుకు? అమ్మండి, వాటిని నీ దగ్గరున్న బ్యాంక్ ఖాతాలను తీయండి, తెరవండి. అన్ని కూడా ఎంత ధనముందో పోగేయండి. తీసుకున్నట్లయితే మన దేశము అప్పులు తీరిపోతాయి. మన దేశము ఇతర దేశాలకు అప్పిచ్చేదానిగా ఉంటారు. దేవుని మాట నెరవేర్చే దైవ సేవకులుగా మీరు ఉంటారు. ఎందుకంటే ఈ రోజు నీవు అలా చేసినట్లయితే మళ్ళీ మొదటి స్థితికి వస్తావేమని భయపడుతున్నావేమో. విశ్వాసిని ఆ రోజు నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీవు నిజమైన సేవకుడు గాను, నిజమైన క్రైస్తవుడు గాను, నిజమైన పరిచర్య చేసే దేవుని జీవ గ్రంథాన్ని పట్టుకొని నీవు ఎవడైతే నడుస్తున్నాడో
ఇట్టి విధంగా నువ్వు చేసినట్లయితే నిజమైన సేవకుడవు, నిజమైన క్రైస్తవుడు. కానీ ఈ విధంగా కాకుండా ఏమి చేసినా దోసుకున్నది అంతా దొంగల పాలు అవుతుంది అనుకుంటున్నావేమో. దొంగ ఎప్పుడు తెలియకుండా వస్తాడు. సేవకుడు తెలియకుండానే దాచుకుంటూ గొప్పవాడు అవుతున్నాడు. విశ్వాసి ఎప్పుడు కూడా ఏమవుతున్నాడంట? అప్పులు పాలవుతున్నాడు. నిన్ను ఆశీర్వదించిన దేవుడు విశ్వాసాన్ని ఆశీర్వదించలేడా? నిన్ను ఆశీర్వదించిన దేవుడు దేశాన్ని ఆశీర్వదించలేడా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నిన్నే నిలబెడతాడా? లేక దేశంలో ఉన్న ప్రజలను అందరినూ నిలబెడతాడా? దేవుడు నీకు మాత్రమే దేవుడా? అందరికీ మాత్రమే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభు అనగా రక్షకుడు, కాపరి, ఆకలిగా ఉన్న వారిని ఆహారం ఇచ్చేవాడు, నివాస స్థలములు లేని వారికి నివాస స్థలములు ఇచ్చేవాడు, కాపరిగా ఉండి వారికి కష్ట సుఖములో వచ్చినప్పుడు వారిని, కష్టములో ఉన్నప్పుడు వారిని ఓదార్చువాడు, వారి అవసరతలన్నీ తీర్చేవాడు మాత్రమే దేవుడు. ఆ దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావు? వారి దగ్గర దోసుకోవడానికి సిగ్గు లేక నీ దగ్గర ఉన్న ధనాన్ని ఇస్తే మళ్ళీ నీవు పాత జీవితంలోకి వెళ్ళి నీవు మళ్ళీ నడవలేక ఏసీలు కార్లకి లోబడిపోయి నువ్వు మళ్ళీ చెప్పులు లేని స్థితిలోకి వచ్చినట్లయితే దేవుని పరిచర్య మళ్ళీ మొదలు పెట్టలేక, చేతకాక, దోసుకోవడం మళ్ళీ రాక నువ్వు చేస్తున్నావేమో. దైవ సేవకుడా, ఈరోజు నీతోని నాతో మనందరితోనే మాట్లాడుతున్నాడు. నీవు నిజమైన సేవకుడు అయితే, నిజమైన దేవుని మాటకు లోబడి పరిచర్య చేస్తున్నట్లయితే, ధనాన్ని నువ్వు అమ్మి, ధనవంతుడితో అంటున్నాడు, నీ ధనాన్ని అమ్మి నన్ను వెంబడించు అన్నప్పుడు నీ ధనాన్ని తీసుకొని కేంద్ర కారాగారములో మన దేశము సుభిక్షముగా ఉంటుంది. పాలు తేనెలు ప్రపంచ దేశము పరలోక రాజ్యములో లేదండి. మన దేశమే, మన భారతదేశమే పాలు తేనెలు ప్రవహించే దేశముగాను మారుతుంది. ఎందుకంటే ఆయన సుభిక్షముగా ఉంచుతాడు. నిన్నే హెచ్చించిన దేవుడు నీ సంఘాన్ని హెచ్చిస్తాడు. నీ సంఘాన్ని హెచ్చించిన దేవుడు దేశాన్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం చేస్తున్నది ఏ మాత్రము చేస్తున్నాము? ఏ పని చేస్తున్నాము? దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నామా? వద్దు. నిజమైన సేవ, నిజమైన పరిచర్య మొట్టమొదటిసారిగా ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా చేస్తూ మొదట మన దేశాన్ని, మన దేశ ప్రజలను కాపాడుకొని మన దేశముని రక్షించుకుందాం. అందరినీ కూడా దేవుడి బిడ్డలుగా మనము నిజమైన ప్రేమ అంటే, యేసుక్రీస్తు ప్రేమ అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ దోసుకోమనలేదు. ప్రేమిద్దాం. మన దగ్గర ఉన్నదంతా కూడా కేంద్ర కారాగారానికి ఇచ్చినట్లయితే హాయిగా మన దేశము, మన దేవుడు రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేశాన్ని విడిపించాడు. దేశానికి రక్షణ వచ్చింది, దేశానికి వెలుగు వచ్చింది. చీకటిలో ఉన్న దేశాన్ని, అప్పుల్లో ఉన్న దేశాన్ని, బాధల్లో ఉన్న దేశాన్ని విడిపించిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. దానికి నాంది పలకవలసింది ఒక క్రైస్తవ సేవకులు మాత్రమే. ఈ మాట ప్రతి ఒక్కరితోనే దేవుడు మాట్లాడుతుంది. కొద్ది మాటలు దేవుడు వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.